అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద వరకు ఉప్మా అయితే చేస్తున్నాను. పోపు ఫ్రై చేసుకొని వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసి మగ్గిచ్చేసుకున్నాను. ఆయనకి వేడివేడిగా టిఫిన్ పెట్టేసి నేను దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా సర్దుకుని దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు మాఘ ఆదివారం కదా, సూర్య భగవానుడి ద్వాదశ నామాలు చదువుకుంటూ సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. మాఘమాసం అనే కాదు, ప్రతిరోజు కూడా మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి లంచ్లోకి, ఈరోజు సండే అయినా కూడా నాన్ వెజ్ అయితే కుక్ చేయను. మాఘమాసం 4 ఆదివారాలు కూడా నాన్ వెజ్ అయితే తినము. అందుకని చెప్పి ఈరోజు పాలు అనపకాయ అయితే వండుతున్నాను. ఈ కూర వండినప్పుడల్లా కూడా భయపడుతూనే వండుతాను, పాలు విరిగిపోతాయేమో అని చెప్పేసి. ఈ రోజు అయితే అనపకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వేయించేసి పప్పు గుత్తితో బాగా మెదిపేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించేసి పోపు పెట్టేసి అనపకాయ ముక్కలు వేసి పాలు వేసి ఉడికించాను. ఈ రోజు కూర అయితే చాలా బాగుంది, పాలు కూడా విరగలేదు. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియోని